హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హల్వా, అది కూడా బెల్లంతో. మనం ఏ ఇంగ్రీడియంట్తో చేసామో మీరు ఈలోపు గెస్ట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా 2 కొబ్బరికాయలు తీసుకోవాలి. వీటిని నీట్గా పగలు కొట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో పైన ఉన్న బ్రౌన్ పార్ట్ మీకు ఇష్టం లేకపోతే తీసేసుకోండి, ఉన్నా ఏం కాదు, అది మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి వీటిని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటి నుంచి మనం కొబ్బరి పాలు అనేవి తీయాలి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. వీటిని మనం ఒక స్ట్రైనర్లో వేసేసుకుని బాగా వడకట్టేసుకోవాలి. అంటే మనం ఇక్కడ కొబ్బరి పాలు అనేవి తీసుకోవాలి. ఈ కొబ్బరి నుంచి, పచ్చి కొబ్బరి నుంచి, మనకి పచ్చి కొబ్బరిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా మంచిది మనకి. ఇప్పుడు వచ్చేసి మనం కొబ్బరి పాలు అనేవి తీసేసుకున్నాము. వేస్టేజ్ అనేది ఇలా వచ్చేసింది. కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకోండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు అటుకులు తీసుకోవాలి మనం. నేను మీకు పక్కా కొలతలతో చెప్తాను. ఈ కప్పు అటుకుల్ని కూడా మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. మనకి ఇక్కడ 2 కొబ్బరికాయలకి 1 లీటర్ కొబ్బరి పాలు అనేవి మనకు వచ్చాయి. ఇప్పుడు 1 కప్పు అటుకులు మనం మిక్సీ గ్రైండ్ చేసేసుకున్నాం కదా, దాన్ని కూడా ఈ కొబ్బరి పాలలో వేసుకొని బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఈ రెసిపీ కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనం బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం వచ్చేసి నేను మీకు కొలతలతో చెప్తాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ 2 కప్పులు బెల్లం అనేది పౌడర్ చేసి తీసుకోండి, అప్పుడు తొందరగా మెల్ట్ అయిపోతుంది మనకి. ఇప్పుడు వచ్చేసి అదే కప్పుతోటి మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ వచ్చేసి మనం 1 కప్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఎలాంటి పాకం కూడా రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది మనకి. ఫ్రెండ్స్, మన ఛానల్లో మంచి మంచి హెల్తీ రెసిపీస్ ఉంటాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మనం ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లోనే బెల్లం ఎలా తయారు చేసుకోవాలి అనే రెసిపీస్, ఇంకా చాలా చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకి బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత కొబ్బరి పాలు అటుకులు కలిపినటువంటి మిక్స్ ఉంది కదా, దాన్ని ఈ బెల్లంలో వేసుకుని బాగా మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ ఇది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. కొబ్బరి పాలు ఎంతో మంచిది కదా మనకి హెల్త్కి, బెల్లం కానీ అటుకులు కానీ ఇవన్నీ. ఇప్పుడు వచ్చేసి మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేసి. బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీకు మంచి మంచి హెల్తీ రెసిపీస్, టేస్టీ రెసిపీస్ నేను చూపిస్తాను, ఇంకా పోస్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఇలాగా కొద్దిసేపటికి మనకి ఇలాగ కొంచెం చిక్కబడటం అనేది స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, మనకి ఇలాగ చిక్కబడటం స్టార్ట్ అయింది. అప్పుడు కొంచెం మనం యాలకులు అనేవి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి, మంచి స్మెల్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీటిని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే మనకి ప్యాన్ నుంచి అలాగా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ వస్తుందంటే, అంటే మనకి ఇక్కడ మనం నెయ్యి అనేది అసలు యాడ్ చేయలేదు, మనకి పచ్చి కొబ్బరిలోనే కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనకి ఈ రెసిపీ అనేది అయిపోయిందని అర్థం. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్ తీసుకుని బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ కొబ్బరి హల్వా అనేది, అంటే కొబ్బరి పాలతో చేసిన హల్వా అనేది మనకి తయారైపోతుంది. పైన పిస్తాతో గార్నిష్ చేసుకున్నా, ఏదైనా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నా మనకి చాలా బాగుంటుంది. ఇది మీరు ఏదైనా మౌల్డ్లో వేసుకుని పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా షేర్ చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మీకు ఇంకొక వీడియోతో కలుద్దాము. ఖచ్చితంగా మంచి మంచి రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.